వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పిఆర్ టాక్స్ ఇన్ తెలుగు. ఈరోజు ఏంటంటే మెయిన్ పాయింట్, మీకు లోన్ని 7 డేస్ లోన్ యాప్ నుంచి ఎలా తప్పించుకోవాలి, 7 డేస్ లోన్ యాప్ నుంచి ఎలా తప్పించుకోవాలనేది క్లారిటీ ఇస్తాను. అది ఎలా తప్పించుకోవాలో ఫస్ట్ పాయింట్, మనం ఫస్ట్ 3 పాయింట్స్ అనేది మెయిన్గా టార్గెట్ చేస్తారు వాళ్ళు. అంటే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ మీరు లోన్ తీసుకుంటారా తీసుకోరా అది మీ ఇష్టం. నేను చెప్తున్నా, మీరైతే తీసుకోకండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన డాక్యుమెంట్స్ అనేది తీసుకుంటారు. డాక్యుమెంట్స్ తీసుకున్న తర్వాత మనకి మన ఫోటో, పాన్ కార్డు, అలా ఏదో ఒకటి పాన్ కార్డు ఏదో ఒకటి తీసుకుంటారు, ఖచ్చితంగా తీసుకుంటారు. లోన్ యాప్లో పాన్ కార్డు, మన సెల్ఫీ మ్యాండేటరీ, మన నేము, అడ్రస్ అన్నీ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, ఎగ్జాంపుల్ ఇది మన మొబైల్, ఓకే. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 3 స్టెప్స్ జరుగుతాయి మన మొబైల్ నుంచి. అంటే ఏంటి, ప్రాసెసింగ్, ఇంకోటి వచ్చేసి ఇంకోటి ఏంటంటే ప్రాసెసింగ్ మన పాన్ కార్డు, ఆధారు, ఇంకా మెయిల్. చాలా అంటే మనకు ఈ లోన్స్ యాప్ అనేది పెద్ద స్కామ్. ఇది ఎలా చెప్తాను చూడండి. ఇప్పుడు ఏంటంటే మీకు జరుగుతుంది చూడండి. వాడు మనకు 7 డేస్ టైం ఇస్తాడు. ఎన్ని డేసు, 7 డేస్, ఓకే. 7 డేస్లో మనకు 5 డేస్ ఎవడు నేను తాకడు, అసలు మెసేజ్ కూడా చేయను. నేను ఎక్స్పీరియన్స్ అయినా కాబట్టి చెప్తున్నా. నేను తీసా, ఊరికే ఎగ్జాంపుల్ చూద్దామని తీసా. ఏంటంటే 7 డేస్ మనల్ని ఎవడు గెలకడు, 5 డేస్ ఎవడు గెలకడు మనల్ని. తర్వాత స్టార్ట్ అవుతుంది ఫిఫ్త్ డే నీకు ఒకటి మెసేజ్ చేస్తాడు, సార్ మీరు లోన్ కట్టాలి, ఈరోజు లోన్ ఖచ్చితంగా కట్టేయాలి, లేకపోతే మీ ఫొటోస్ని మెయిన్ టార్గెట్ చేస్తాడు. నువ్వు ఇచ్చిన అక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే 3 కాంటాక్ట్స్ ఇస్తావు నీ మొబైల్ ఉన్నటి, వాళ్ళకి న్యూడ్ ఫొటోస్ పెడతాడు. నేను ఎడిట్ చేసి, అంటే మళ్ళీ నీ ఫోటో అనేది, పిక్చర్ అనేది పెట్టి అక్కడ పక్కన ఒక సింబల్ వేస్తాడు, న్యూడ్ ఫొటోస్ అనేది పెడతాడు. పెట్టిన తర్వాత ఏం జరుగుతుందంటే నువ్వు భయపడతావు. మెయిన్ నిన్ను టార్గెట్ చేస్తాడు. నీ మొబైల్లో ఉన్న ఫొటోస్ని యాక్సెస్ ఉంటుంది వాళ్ళకి, అంటే మొత్తం యాక్సెస్ ఉండదు, కొంచెం వరకు యాక్సెస్ ఉంటుంది. యాక్సెస్ ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే ఇప్పుడు నీకు ఒకటి మెసేజ్ చేస్తాడు, వాని వల్ల అవ్వలేదా ఇంకోటి మెసేజ్ చేస్తాడు. మళ్ళీ ఏం చేస్తారు, నీకు టైం ఇస్తారు. 5th డే అయిపోయింది, 6th డే జరుగుతుంది. 6th డే నీకు చాలామంది ఒక 3-4 నెంబర్స్ మెసేజ్ చేస్తారు, సార్ లోన్ కట్టండి. నీ ఫోటో సేమ్ ప్రాసెస్ జరుగుతుంది. 7th డే స్టార్ట్ అవుతుంది నీకు టార్చర్. 7th డే ఏం జరుగుతుందంటే 7 డేస్ అనేది, ఇప్పుడు 7 డేస్ రోజు నీకు ఒక అతను మెసేజ్ చేస్తాడు, మీరు లోన్ కట్టకపోతే మీ ఫొటోస్ అనేది మీ కాంటాక్ట్స్ లిస్ట్లో పెడతాం, అందరికి షేర్ చేస్తాం అంటాడు. ఫస్ట్ ఒక 3 నెంబర్స్ పెడతాడు, 3 కాంటాక్ట్స్ పెడతాడు. పెట్టిన తర్వాత ఏం జరుగుతుందంటే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. నువ్వు అప్పుడు భయపడతావు, అయ్యో ఎలా ఇప్పుడు కట్టేస్తావు ఎలా. వాడు ఏం చేస్తాడు, ట్రిక్ ప్లే చేస్తాడు. అప్పుడు ఏంటంటే నువ్వు తీసుకునింది 1000 రూపాయలు, ఎగ్జాంపుల్ 1000 రూపాయలు తీసుకో. 1000 రూపాయల్లో నీకు ఇచ్చేది వాడు 650. ఇప్పుడు నువ్వు కట్టేప్పుడు ఎంత కట్టాలి, 1250 రూపీస్, 50 రూపీస్. ఇప్పుడు ఇది మెయిన్ గుర్తుపెట్టుకో, నువ్వు కట్టాల్సిన అమౌంట్. వడ్డీ ఎంత పడింది, 650 ఎగ్జాంపుల్గా వేసుకో. 650 వడ్డీ పడింది నీకు. ఇప్పుడు ఏం చేస్తాడు, యాప్ అనేది, ఇప్పుడు ఇప్పుడు నువ్వు తీసుకున్న యాప్లో లోన్ అనేది కట్టమంటాడు. ఫస్ట్ ఏం చేస్తారు, వాళ్ళు ఫోన్పే నెంబర్ పెడతారు, బాగా గుర్తుపెట్టుకో. ఫోన్పే నెంబర్ పెడతారు. ఫోన్పే నెంబర్ పెట్టిన తర్వాత ఫోన్పేలో మీరు అమౌంట్ వేసేసినారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు 1250 రూపాయలు అమౌంట్ కట్టారు ఫోన్పేలో, ఇది ఓన్లీ ఫోన్పేలో కట్టారు, ఓకేనా. కొంచెం అడ్జస్ట్ అవ్వండి రైటింగ్, ఇది స్క్రీన్ పైన సరి రావట్లా. నువ్వు ఫోన్పేలో కట్టావు అమౌంట్. తర్వాత ఏమవుతుంది, నీకు యాప్లో, ఇప్పుడు ఇది మొబైల్ అనుకోండి, యాప్ ఉంటుంది కదా, సంబంధించిన యాప్, చైనా యాప్లో అమౌంట్ అనేది నువ్వు కట్టినా కూడా కట్టినా కూడా కట్టనట్టు చూపిస్తుంది. ఎందుకంటే వీడు స్కామ్ చేశాడు నిన్ను. ఎవరు, నీకు మెసేజ్ చేసిన వ్యక్తి, ఆ వ్యక్తి నిన్ను స్కామ్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, నువ్వు మళ్ళీ యాప్లో ఇంకోటి మెసేజ్ పెడతాడు, నువ్వు లోన్ క్లియర్ చేయలేదు, ఈరోజు ఓవర్ డ్యూ అయింది, నువ్వు రేపు 2500 రూపాయలు కట్టాలి. ఎంత కట్టాలి, 2500 రూపీస్ పే చేయాలి రేపు, లేదంటే నిన్ను చుక్కలు చూపిస్తారు. గుర్తుపెట్టుకో, చుక్కలే, ఏ చుక్కలు పెడుతున్నాయి కదా, ఈ చుక్కలే. ఎవరైనా సరే, అమ్మాయిలు అబ్బాయిలైనా సరే,
7 డేస్ లోన్ యాప్కు జోలికి వెళ్ళకండి. ఎలా తప్పించుకోవాలో మెయిన్ పాయింట్ చెప్తాను. ఫస్ట్ థింగ్, మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నారు, సరే పొరపాటుగా తీసుకున్నారు 7 డేస్ అర్జెంట్ అయితే తీసుకున్నారు, ఓకే పర్లేదు తీసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే యాప్ ఉంటుంది కదా, మనం తీసుకున్న యాప్లో మనము ఒక సెకండ్ వెయిట్ చూడు. ఇప్పుడు మీరు తీసుకున్న యాప్లో క్లారిటీ చెప్తాను చూడండి. మీరు యాప్ ఉంటుంది కదా, ఆ యాప్లో మీకు యాక్సెస్ అవుతుంది కెమెరా అలాగే వచ్చేసి నీ ఫొటోస్ అంటే మీ కాంటాక్ట్ లిస్టు మెసేజెస్ సంథింగ్ అడుగుతుంది కదా స్టార్టింగ్లో యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు క్లారిటీ చెప్తారు చూడండి. మీరు యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మెయిన్గా ఎలా తప్పించుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి మన మొబైల్ యాక్సెస్ ఎలా సారీ వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏం చేస్తారంటే మనం ఎలా తప్పించుకోవాలి మెయిన్ పాయింట్ చెప్తాను. స్టెప్స్ చెప్తాను క్లారిటీగానండి. స్టెప్ 1 ఏంటంటే ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఇన్స్టాల్ చేసింటారు కదా, నేను చూపిస్తాను ఎలా చేయాలి కూడా. ఫస్ట్ థింగ్ చెప్తానండి. ఫస్ట్ ఇన్స్టాల్ చేస్తారు కదా ఆ యాప్, తర్వాత ఈమెయిల్ ఏం చేస్తారంటే ఈ రెండు మనం ఫస్ట్ యాక్సెస్ ఆపేయాలి. ఎలా ఆపాలి మీకు డౌట్ వస్తుంది, బ్రో ఎన్ని సోదంతా చెప్పావు కదా, ఇప్పుడు ఎలా ఆపాలి చెప్తా చూడు. ఫస్ట్ థింగ్ ఏం చేస్తారంటే మీ మొబైల్లో, ఇది మీ మొబైల్ గైస్, మీకు యాక్సెస్ అనేది వాడికి వెళ్ళిపోయింది నీ మెయిల్ది అంతా. ఆ యాప్ని అన్ని స్టాప్ చేసేది, ఎలా స్టాప్ చేయాలి, మెయిల్ నుంచి ఎలా తీసేయాలి కాంటాక్ట్స్ అనేది క్లారిటీ ఇస్తాను. మీరు స్టెప్ బై స్టెప్ వినండి సరేనా. స్టెప్ 2 2 స్టెప్స్ ఉంటాయి, వీడియో స్కిప్ చేసి మీరు మీ ఇష్టం. ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటాను 7 డేస్ ఎలా వర్క్ అవుతుంది అనేది. ఇంకా స్టెప్ 2 పోదాం, ఏమవుతుందో చెప్తాను చూడు. ఖచ్చితంగా క్లారిటీగా వినండి ఫస్ట్, ఓకేనా. నేను చూపిస్తాను, స్క్రీన్ రికార్డ్లో చూపిస్తాను. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం హోమ్ పేజ్కి వెళ్ళాలి. హోమ్ పేజ్కి వెళ్ళినప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఒక యాప్ డౌన్లోడ్ చేశారు, ఉండండి ఒక సెకండ్ ప్లే స్టోర్ చూపిస్తాను. లోన్ యాప్స్ కొట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లోన్ యాప్స్ కొట్టినప్పుడు ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్ ఉండండి చూపిస్తాను, మంచి లోన్ యాప్ అనేది చూపిస్తున్నాను మీకు. ఓకే ఒక సెకండ్ వెయిట్ సర్లే, ఎందుకంటే ఇప్పుడు ఏదో యాప్ చూపిస్తాను, ప్రజెంట్ ఏదో ఒక యాప్ చూపిస్తాను మీకు, ఓకేనా. ఇప్పుడు ప్రజెంట్ ఏదో ఒక్క యాప్ చూపిస్తాను, ఇది వచ్చిన యాప్ నేను చూపించడానికి తీసుకున్నా, ఓకే ఉంది అని మర్చిపోయా. ఇప్పుడు ఏం చేస్తారంటే దీనిపైన, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా యాప్, దీనిపైన లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఇక్కడ వార్నింగ్ సింబల్ చూపిస్తుందా, దానిపైన ట్యాప్ చేయండి. చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఇచ్చిన పర్మిషన్స్ ఎలా స్కిప్ చేయాలి అనేది, ఇక్కడ పర్మిషన్స్ ఉంది కదా సెకండ్లో నోటిఫికేషన్ కింద పర్మిషన్స్లోకి వెళ్ళి ఇక్కడ క్యాలెండర్ ఓకే వదిలేసండి. కెమెరా ఉంది కదా, ఇక్కడ అలో ఉంది కదా, అలో యాక్సెస్ అలో ఓన్లీ విల్ యూజింగ్ దిస్ యాప్ అని ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ డోంట్ అలో కొట్టేసండి. యాప్ మీరు లోన్ తీసుకున్న తర్వాత వెంటనే డబ్బులు వస్తున్న వెంటనే అలో కొట్టేసండి. లొకేషన్ కూడా సేమ్ డోంట్ అలో కొట్టేసండి, ఓకేనా. నోటిఫికేషన్స్ ఆ యాప్ నుంచి సంబంధించిన రాకపోతే ఆఫ్ చేసేయండి. నోటిఫికేషన్స్ ఆఫ్ చేసేసి ఫోన్స్ కూడా నాట్ అలో కొట్టేసండి. డోంట్ అలో మీ కెమెరా యాక్సెస్ అనేది మనం ఆటోమేటిక్గా అలో కొట్టేస్తే అన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, పాస్ యాప్ యాక్చువల్లీ ఈజ్ అన్యూజ్డ్ అని పెట్టేసేయండి, అన్సెండ్ ఓకే పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు అయిపోయింది యాప్లో మనము యాక్సెస్ అనేది కొంచెం మన సైడ్ వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు అన్ఇన్స్టాల్ చేసేసండి. అలా అన్ఇన్స్టాల్ చేయండి, డైరెక్ట్ ఇన్స్టాల్ చేయకండి, ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు జీమెయిల్ ఓపెన్ చేసుకోవాలి. జీమెయిల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే క్లారిటీస్ అని చూడండి. మీరు ఇప్పుడు జీమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మేనేజ్ గూగుల్ ఉన్నది కదా, మేనేజ్ గూగుల్ ఓపెన్ చేస్తేనే ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఇక్కడ చూడండి థర్డ్ పార్టీ యాప్స్ అండ్ సర్వీసెస్ ఉన్నది కదా, ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో చూపిస్తుంది మీరు ఏ యాప్ అనేది యూజ్ చేస్తున్నారు అనేది. ఇక్కడ చూడండి, నాకు చూడండి ఏది యాక్సెస్ ఇచ్చాను నేను జీమెయిల్కి, చూడండి ఇక్కడ చాలా ఉన్నాయి కదా. ఎగ్జాంపుల్ నేను ఏదో ఒకటి తీసుకుంటాను. ఇప్పుడు అకౌంట్ సెంటర్ అనేది వదిలేయండి, ఇదేదో ఉంది దీనిపైన కొడతాను. జిపే అనేది ఉంది కదా, ఇక్కడ డిలీట్ ఆల్ కనెక్షన్ దట్ యూ
హ్యావ్ విత్ యాప్ పేరు ఉంది కదా, ఏదో మనకు అర్థం కావట్లే. కొట్టిన తర్వాత ఇక్కడ అవుతుంది చూడు, డిలీట్ ది కనెక్షన్ టు ది హ్యావ్ ది ఈ సైన్ అని. వెన్ యూ డిలీట్ దేర్ కనెక్షన్స్ యూ టైక్ టు అవైల్ టు ది సేమ్ ఇలీగల్ ఫీచర్స్ ఆఫ్ ది ఫ్రమ్ ది గూగుల్ అకౌంట్ టు ది డైవర్స్ యువర్ అకౌంట్ ఈ సైన్ అప్ టు ది గూగుల్ అకౌంట్ వాట్స్ హ్యాపెన్ టు డిలీట్. ఓకే, చూసినట్టు చూడండి, అకౌంట్ విల్ ది డేటా అండ్ ఇన్ఫార్మ్ ది షేర్డ్ ది విల్ నాట్ బి డిలీటెడ్ ఇన్ యువర్ వాంట్ డిలీట్ ది డేటా అండ్ ఇన్ఫార్మ్ దట్ షేర్ దిస్ యాప్. ఓకేనా, ఈ యాప్లో మనము ఇచ్చిన యాక్సెస్ మొత్తం డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం లేదు గైస్, మీరు ప్రశాంతంగా పడుకోండి. అదే నేను చెప్పుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది యాప్ అనేది కూడా. మనం యాక్సెస్ ఇచ్చిన తర్వాత కూడా ఇది వెళ్ళిపోయింది. ఇలా చేసుకోవాలి మనం లోన్స్ యాప్స్. తర్వాత జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో వచ్చినట్టయితే ఏం లేదు గైస్, చిన్న హెల్ప్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన సబ్స్క్రైబ్ కొత్త ఛానల్ పెట్టాను. మీకు చాలామంది ఇది ఏం చేస్తారంటే డబ్బులు తీసుకుంటారు గైస్. దీనికి నేను చెప్తున్నాను కదా, మనీ పే చేయమంటారు 1600 2000 అనేది. నేను ఫ్రీగా చెప్పాను మీకు. మీరు చిన్న హెల్ప్ ఏంటంటే, నేను ఇంకా మంచి లోన్ యాప్స్ అనేది తీసుకొస్తాను మీ ముందుకి. ఖచ్చితంగా మంచి లోన్ యాప్స్ అనేది జెన్యూన్గా ఉండేది, వడ్డీ తక్కువ ఉండేది మాత్రమే తెచ్చిస్తాను, ఇంట్రెస్ట్ తక్కువ ఉండేది మాత్రమే తెస్తాను. అంతవరకు వెయిట్ చేయండి. ఈ వీడియో అయితే గైస్ ఈ రోజుకైతే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏమాత్రం నేర్చుకోండి, కామెంట్ అయితే చేయండి గైస్. మీకు 2 days తర్వాతే కామెంట్ చేయండి ఇది సాల్వ్ అయిందా లేదా అనేది కామెంట్ అయితే చేయండి. నేను ఒకటి చెప్తున్నానండి, మీరు ఇచ్చిన కాంటాక్ట్స్కి అయితే మెసేజ్ వెళ్తారు. మీరు ఏం చేస్తారంటే అప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 1 minute టైం అయింది చాలు. ఓకేనా, 1 minute టైం అయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు 3 కాంటాక్ట్స్ ఇచ్చింటారు ఫోన్లో మీకు యాక్సెస్. ఆ 3 కాంటాక్ట్స్ మాత్రమే మెసేజ్ వెళ్తాయి. మీరు అప్పుడు ఏం చేయాలంటే మీ ఫ్రెండ్స్ తీయండి ఫేక్ నెంబర్స్ ఇస్తేనే మీకు ఏం అవ్వదు. సరేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఇలాంటి వీడియోస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.